రైట్ రైట్ ఓకే సునీత గారు సరే సునీత గారు కిషన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అసలు ఏ రకంగా డబ్బులు పంచుతున్నారు అనేది నిజమేనా పరిస్థితి ఎక్కడ కనపడలేదండి డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేశారు ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మల్లయ్య గారు చెప్తున్నారు అసలు డబ్బులు పంచుతున్నారు అనేది ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఇంత ఘోరంగా ఇంతకుముందు ఎప్పుడు ఎలక్షన్లు జరిగిన పరిస్థితి అయితే చూడలేదు సార్ ఇక్కడ అభ్యర్థులను కూడా బెదిరించి ఓట్లు కంటెస్ట్ చేసే అభ్యర్థులను కూడా బెదిరించి వాళ్ళ చావుకు కారణమైన పరిస్థితి కూడా ఇవాళ మనం చూసినాం సునీత మేడం నాన్ సెన్స్ మాట్లాడొద్దు కిషన్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడినట్టు డీకేఆర్ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు ఒకటి వెంకటస్వామి గారు ఏం మాట్లాడారో వాళ్ళని మీరు గైడ్ చేయండి దయచేసి వెంకటస్వామి గారు ప్లీజ్ దయచేసి ఒక వెంకటస్వామి గారు ఒక నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక నిమిషం వెంకటస్వామి గారు వాళ్ళు ఏం మాట్లాడారని మీరు డిస్కస్ చేయకండి వెంకటస్వామి గారు దయచేసి ఒక విషయం చెప్తున్నా వెంకటస్వామి గారు ఒక విషయము ఈ ఆరోపణలో రెండు వాళ్ళు ఏం మాట్లాడాలని మీరు చెప్పకండి వాళ్ళ లైన్ వాళ్ళు మాట్లాడతారండి మీరుంటే ఖండించండి తర్వాత దయచేసి ఖండించండి నీకు తెలియదు మత్తలు చూసినావా ప్రజల్ని కలిసినవా ఆ కుటుంబాన్ని కలిసినవా మాట్లాడగానే సరిపోద్దా మీరు ఒక నిమిషం సునీత గారిని మీరు ఒక నిమిషం అండి నేనే చూసినా నేనున్నా నేను అక్కడున్నా నేను ఆ జిల్లా ఇన్ఛార్జ్ నేనున్నా ప్రత్యక్ష ఎలక్షన్ లో ఉన్నా సరే వెంకటస్వామి గారు సునీత గారు మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్ మీరు ఒక నిమిషం ఉండండి సునీత గారు మీరు ఒక నిమిషం ఉండండి నేను మాట్లాడుతున్నాను వెంకటస్వామి గారు ఒక విషయం వెంకటస్వామి గారు మీరు ఒక్క నిమిషం మీరు సునీత గారు మీరు ఒక్క నిమిషం ఉండాలి నేనున్నాను రాపోదాం ఇక్కడ మాట్లాడగలదు శవాల మీద మతాల మీద రాజకీయం చేయడం మీకు అలవాటు మాకు అలవాటు ఒక్క నిమిషం మీరు ఒక నిమిషం ఉండండి వెంకటస్వామి గారు మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్ సునీత గారు మీరు ఒక నిమిషం ఉండండి సునీత గారు మీరు ఒక నిమిషం ఉండండి మ్యూట్ చేయండి ఇద్దరిని పీసీఆర్ ఇద్దరిని మ్యూట్ చేయండి పోదాం ప్రజల దగ్గర పోదాం మా కుటుంబం దగ్గర ఇద్దరు మ్యూట్ చేయండి దయచేసి ఒక్కటి వెంకటస్వామి గారు దయచేసి ఒక్క నిమిషం సునీత గారు మీరు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఉండండి ఇది మీ ఇద్దరి కోసం నేను డిస్కషన్ పెట్టలేదు దయచేసి మీరు వినాలి టైం వేస్ట్ చేయకండి వెంకటస్వామి గారు నేను ఒక్క విషయం అడుగుతాను సరే అది సునీత గారు చూసారో తెలియదు మొన్నటి నుంచి నేను చూశాను తెల్లవారుదాం నుంచి జరిగిన పరిణామాలు తర్వాత మహాదేవ్ వాళ్ళ భార్య మాట్లాడింది ఆడియో విన్నాను సో సార్ వాళ్ళ ఆరోపణలు వాళ్ళు బీజేపీలో మేము ఉన్నాము సరే ఆయన వ్యక్తిగతంగా ఆయన చనిపోయాడు ఆయన ఆస్తుల వల్ల ఆయన అప్పుల వల్ల చనిపోయిందనే సెకండరీ కానీ అక్కడ వచ్చింది ఏంటంటే అక్కడ ఇబ్బంది పెట్టారు అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఇబ్బంది పెట్టారా లేక బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళ చెప్పేది నేను ప్లీజ్ అది సెకండరీ ప్లీజ్ సరే వాళ్ళ అధ్యక్షులు మాట్లాడారు కాబట్టి ఆమె దాన్ని క్రోడీకరించి చెప్తుంది అంతే తప్ప ఆమె చూసిందా లేదని కాదు మీ వర్షం మీరు చెప్పండి నేను ఒకటి అడుగుతా సునీత గారు ఒక్క పాయింట్ ఒక్క పాయింట్ ఇక్కడ ఏమంటున్నా నేను ఒక్క పాయింట్ సునీత గారు మీరు వినాలి సునీత గారు ఒక్క నిమిషం సునీత గారు ఒకటి ఆ ఇష్యూ అనేది మనం నిన్నటి నుంచి డిస్కస్ చేసామండి అది పోలీసుల విచారణలో ఉంది మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఇది కేవలము అక్కడ ఒక మంత్రి పోద్బలంతోటో లేదంటే అక్కడ కూడా కాంగ్రెస్ నేతలలో చనిపోయిన అనేది మీరు ఆరోపణలు చేసి దానిపైన పోలీసుల విచారణ జరుగుతుంది అది జరగదులేండి మీరు దాన్నే పాయింట్అవుట్ తీసుకోకండి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పోలీసుల వైఫల్యం ఎక్కడ కనిపించిందని ఎందుకంటే నేను ఇంతకుముందు మల్లయ్య యాదవ్ చనిపోయినప్పుడు నాకు ఆవేదన ఉంటది ఆవేశం ఉంటది మాకు కార్యకర్తలు ఆదుకున్నారు 10 లక్షలు ఇచ్చారులే 10 లక్షలు ఇచ్చారులే వెంకటస్వామి గారు ఆదుకున్నారు వాళ్ళు 10 లక్షలు ఇచ్చారండి ఆదుకున్నారు వెంకటస్వామి గారు ఆదుకున్నారు ఆ కుటుంబాన్ని బీజేపీ ఆదుకుంది ఆ కుటుంబాన్ని 10 లక్షల రూపాయలు నిన్న వాళ్ళకి ఆర్థిక సాయం అందించారు మీరు అక్కర్లేదు
మొసలి కన్ను అక్కర్లేదు. Please. నేను ఆ విషయం వదిలి పెడితే నేను మాట్లాడతా, లేకపోతే నేను ఆబ్జెక్ట్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. సునీత గారు, నేను సునీత గారు చెప్తున్నా. నేను మాట్లాడతా వెంకటేశ్వర గారు, మీరు ఆ జిల్లా ఇన్ఛార్జి కదా, నేను మాట్లాడతాను. మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం సునీత గారు, దయచేసి ఒక నిమిషం. సునీత గారు, వెంకటేశ్వర గారు, మీరు రన్నింగ్ కామెంట్ చేయకండి దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం అదే మీరుండండి, నేను మాట్లాడతాను. వెంకటస్వామి గారు ఒక నిమిషం. సునీత గారు ఆ టాపిక్ మీరు ఒక సీనియర్ నాయకుడు ఈ విధంగా డిస్టర్బ్ చేయడము, మాట్లాడుతుంటే అడ్డుకోవడము, ఇది పద్ధతి తప్పింది మీరు అక్క. ఓకే ఒక నిమిషం వెంకటస్వామి గారు, మీరు ఒక చెప్పండి. సునీత గారు ఒక్క నిమిషం ఆగుతారా మీరు? ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఒక సీనియర్ నాయకుడు ఈ విధంగా నోరు మారేసుకోవడం మీరు అసత్య ఆరోపణ చేసిన దృష్ట్యా నేను వెంకటస్వామి గారు ఒక్క పాయింట్ ఇక్కడ. వెంకటస్వామి గారు మీరు వస్తే రామచంద్ర రావు నిజం అబద్ధం కాదు. సునీత గారు ప్లీజ్ పీసీఆర్ వీళ్ళిద్దరు మ్యూట్ చేయండి, లేకుంటే ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. సునీత గారు మీ ఇద్దరికి ఇష్టం లేకుంటే డిబేట్ నుంచి వెళ్ళిపోవచ్చండి. ఇది మీ ఇద్దరి కోసం డిస్కషన్ పెట్టి దయచేసి వెంకటస్వామి గారు మీకు కూడా చెప్తున్నా, మీరు ప్లీజ్ ఒక్క నిమిషం సునీత గారు మీరు మాట్లాడకండి. సునీత గారు మీరు మాట్లాడకండి చెప్తున్నాను ప్లీజ్, దయచేసి చెప్పేది వినండి. మీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోవచ్చు, ఓకేనా? మీరు ఒకటి వెంకటస్వామి గారు నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. మీరు ఆ జిల్లా ఒక్క నిమిషం, మీరు ఆ జిల్లా ఇన్ఛార్జ్ అంటున్నారు కదా, అక్కడ ఏం జరిగింది అనేది మీరు చెప్పండి తర్వాత, అంతే తప్ప మీరు దయచేసి వాళ్ళ వర్షన్ ఏం మాట్లాడాలా, వాళ్ళు ఏం మాట్లాడాలని మీరు గైడ్ చేయకండి దయచేసి. ఒక విషయం చెప్తున్నా, వాళ్ళ ఒక రాజకీయ పార్టీ సరే ఏదైనా ఉండొచ్చు, మీరు ఉంటే సాయం చేయండి అన్నారు, వాళ్ళు సాయం చేశారు. నేను 10 లక్షలు సాయం చేశారు, మరి మీకు తెలుసో తెలియదు కానీ 10 లక్షలు వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు. సరే ఆ సెకండ్ ఆ సబ్జెక్టు నేను నిన్న నుంచి పెట్టాను. సునీత గారు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి మాత్రమే మీరు మాట్లాడండి, ఆ టాపిక్ గురించి వదిలేయండి. ఆ టాపిక్ మనం నిన్నటి నుంచి చర్చిస్తూనే ప్లీజ్. సునీత గారు మిమ్మల్ని చెప్పండి సార్. ఈ రోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నిజంగా ఎన్నికలు సజావుగా జాగలేదా అంటే ఈ రోజు పోలింగ్ సరిగ్గా జరగలేదా? ఇంతకుముందు ఆయన అన్నారు డబ్బులు పంచారు, బూతుల దగ్గర డబ్బులు పంచారు అని. మీరు చూస్తున్నారు సార్, ఇప్పుడు మనకు కరీంనగర్ లో ఏం నేనేం చూడలే డబ్బులు పంచింది. మనం సంగారెడ్డిలో ఏం జరిగిందో చూస్తున్నాము. ప్రజలని కూడా ఓట్లు వేసించే పరిస్థితి లేదు. మా భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లను కూడా అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. డబ్బులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు, మమ్మల్ని ఏమో బెదిరిస్తున్నారు. మేము నామినేషన్ వేసిన కాంచే బెదిరింపులు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. జగిత్యాల కానీ ఇవన్నీ మీరు మీ న్యూస్ లో మీరు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ గా ఉన్నారు, మీకు అన్ని తెలుసు సార్. ఇంత దారుణంగా ఇంత గలీజుగా ఎలక్షన్ ఎప్పుడు కాలేదు సార్. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తయారైందంటే అసలు ఏమైనా చేద్దాము, ఏమైనా చేసి గెలుస్తాము, అబద్ధాలు చెప్తామా, బెదిరిస్తామా, ఏమైనా చేసి గెలవాలి అనేది ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళు చేసే ఇస్తానన్న వాగ్దానాలు ఏ ఒక్కటి ఇవ్వకపోగా ఏదైనా సరే బైపాస్ చేసి గెలవాలి. జనాలను బెదిరిస్తున్నారు, కంటెస్ట్ చేసిన వాళ్ళని బెదిరిస్తున్నారు, విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు, మందు పంచుతున్నారు, చీరలు పంచుతున్నారు. ఇంకా వీలైతే మీకు ఈ పథకాలు రావని చెప్తున్నారు, మీకు పెన్షన్లు రావని చెప్తున్నారు, మీకు ఇవ్వాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో సంక్షేమ పథకాలు మేము రాకుంటే ఏవి రావు అని చెప్పేసి పబ్లిక్ గా బెదిరిస్తున్నారు సార్. పబ్లిక్ లో బెదిరించి ఓట్లు దండుకుంటున్నారు. ఇంతకంటే ఏం చెప్పమంటారు సార్? కాదండి సునీత గారు, మీరు కూడా ఎట్లా చెప్తున్నారంటే పబ్లిక్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని చాలా అవేర్నెస్ ఉందండి, సోషల్ మీడియా ఉంది, మీడియా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. చెప్పేది వినండి, మొత్తం వినాలి, మీరు వినాలి, మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి. సో అట్లా ఆ రకంగా బహిరంగ బెదిరిస్తే చూస్తే ఎవరు ఉన్నారండి, నిమిషాల్లో పెట్టేస్తున్నారు. నిజంగా వాళ్ళు చేస్తే నిమిషాలుగో ఈ రకంగా మమ్మల్ని చేస్తున్నారు, ఈ రకంగా బెదిరిస్తున్నారు, ఈ రకంగా పథకాలు క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు అని. ఒకప్పుడు కాదు, ఇప్పుడు అందరూ చూస్తున్నాం, చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ప్రపంచం అంతా కనబడుతుంది కదా, ప్రతి నిమిషం సెకండ్లో కూడా వచ్చేస్తుంది కదా. మీరు ఆ రకంగా బహిరంగంగా వాళ్ళు ఆ రకంగా భయపెట్టిస్తున్నారని ఎట్లా చెప్తారండి? నేను ఒక మాట చెప్పనా సార్, మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చూసిండ్రు, మీరు మీ కళ్ళతోనే చూసిండ్రు. స్వయంగా ముఖ్యమంత్రి ఎలక్షన్ల ప్రచారంలో ఏం మాట్లాడిండు? మీరు మాకు ఓటేయకుంటే మీకు పెన్షన్స్ రావు, రేపు ఇండ్లు రావు, మీకు అవి రావు, ఇవి రావు, మేము ఇస్తానన్న ఏ పథకాలు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ అనలేదండి, మీరు దయచేసి నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మీరు కాంగ్రెస్ ఓటేయకుంటే పథకాలు రావు అని ఎక్కడ అనలేదండి. చెప్తున్నారు
ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నారు కదా, మీకు అవన్నీ రావాలంటే మేము రావాలి అంటే దాని అర్థం ఏమి సార్? ఎవరైనా కొట్టి చెప్తారా సార్? ఇండైరెక్ట్ గా అదే కదా చెప్తున్నారు. అంత మాత్రం ప్రజలకు అర్థం కాదా సార్? ఈ పథకాలు రావాలంటే మేమే ఇస్తా వెంకట స్వామి గారు, దయచేసి ఒక నిమిషం ఉండండి. కాబట్టి రేపు ఇవన్నీ ఆపేస్తారేమో, రేపు ఇల్లు రావడం ఆపేస్తారేమో, మా పెన్షన్లు రావడం ఆపేస్తారేమో, రేపు రైతు బంధు రావడం ఆగిపోతుంది, ఈ సంక్షేమ పథకాలు ఈ ఇంత కూడా రాకుండా పోతే ఏమో. ఇప్పుడు ఎలాగో ఇస్తలేరు, 4 దఫాలకు రావాల్సినవి 2 దఫాలు వేసిండ్రు, ఇంకా ఆ 2 దఫాలు కూడా ఇంకా రానే లేదు. ఈ ఇంత వచ్చే ఇంత కూడా రాకుండా పోతే ఏమో, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉంటది కాబట్టి అనే ఒక టెన్షన్ ప్రజలకు డెఫినెట్ గా ఉంటుంది. ప్రతి జిల్లాకు పోయి ఇదే మాట్లాడుతున్నారు, నేను ఈ పథకం చేసినా, నేను మీకు ఇది ఇచ్చినా అని మాట్లాడుతున్నారా? బూతులు మాట్లాడుతున్నారు, లీడర్లను బెదిరిస్తున్నారు, ఏమంటారు ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్షాలను మాట్లాడుతున్నారు. చూసి ఓట్లేమని అడుగుతున్నారు.